అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నారాజు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా కీలకంగా మారింది. అదేవిధంగా చాలా మందిని విచారణ చేయడం జరుగుతుంది. అయితే నిన్న విచారణకి వెళ్ళిన ఈటెల రాజేందర్ గారు కూడా బయటకు వచ్చి చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చి 18 నెలలు అవుతున్నా సరే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చాలా సీరియస్గా తీసుకోలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వేగవంతం చేయలేదు అనే విషయాన్ని ఈటెల రాజేందర్ గారు ప్రధానంగా ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పచెప్పినట్లయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది అనే విషయాన్ని ఈటెల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హుజూరాబాద్లో కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు కూడా నన్ను ఓడించడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నా సతీమణి వాళ్ళ భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పి ఈటెల రాజేందర్ గారు ఆరోపించడం జరిగింది. ఇది ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో నా ఫోన్ ట్యాపింగ్, నా భార్య ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. హుజూరాబాద్ ఎన్నికల్లో నన్ను ఏ రకంగానే సరే ఓడించాలనే కక్షతోటి ఫోన్ ట్యాపింగ్ చేశారు మాది అనే విషయాన్ని ఈటెల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా సరే ఇది కావాలని కాలయాపన చేస్తున్నారు. ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పాలి. ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చినట్లయితే మాత్రం దీన్ని వేగవంతం చేస్తాము, కేంద్రంతో మేము మాట్లాడతాము అన్న విషయాన్ని ఈటెల రాజేందర్ గారు ప్రెస్లో చెప్పడం జరిగింది. ఈ విషయం మీద కూడా బీజేపీ పార్టీ కూడా బలమైన స్టాండ్, అంటే ఇంకో 2-3 కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మాత్రం సిబిఐకి ఇచ్చినట్లయితే మాత్రం ఇంకా వేగవంతంగా ఇంకా లోతుగా మేము దర్యాప్తు చేయిస్తాము అనే విషయాన్ని కూడా బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. అందులో ఈటెల రాజేందర్ గారు నేను ప్రధానంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నిక కోసమే మా చాలామంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. నన్ను ఓడించడం కోసం మా భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఇది చాలా దురదృష్టకరం రాజకీయాల్లో అనే విషయాన్ని కూడా ఈటెల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇది సిబిఐకి ఇస్తారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కొనసాగుతుందా అనేది మాత్రం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు దీన్ని సిబిఐకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఈ అంశం మీద గతంలో కూడా 2-3 చెప్పడం జరిగింది. ఇది ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి. సిబిఐకి అప్పచెప్పినట్లయితే మాత్రం ఖచ్చితంగా లోతైన దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. సుమారుగా 600 మంది పైగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఒక అంచనా వేశారు. ఆల్రెడీ నేను రెండు రోజుల పేపర్లు కూడా రావడం జరిగింది. సుమారుగా 600 మందిని ఫోన్ ట్యాపింగ్, అందులో విలేకరులు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, హీరోయిన్, చాలా రకాలుగా చాలా మంది ఉన్నారు అనేది ప్రధాన అంశం. కాబట్టి దీన్ని సిబిఐకి ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పి ఈటెల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందా లేదా సిబిఐకి ఇస్తుందా లేదా దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకమైన కౌంటర్ ఇస్తారని చెప్పి మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.